తెలంగాణ ఏపీ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్కి అయితే చాలా మంచి ఆపర్చునిటీ గైస్. సో IHMCL నుంచి అయితే చాలా మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది గైస్. దీనికి ఎలాంటి ఎగ్జామినేషన్ ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు గైస్. సో డైరెక్ట్ సెలక్షన్ ద్వారా అయితే సో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అండ్ దీనికి శాలరీ వచ్చేసి గైస్ అప్రాక్సిమేట్గా 1 lakh అయితే సో శాలరీ అయితే ఉంటుంది గైస్ పర్ మంత్ వచ్చేసి. అండ్ దీని యొక్క ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం గైస్. సో మీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, సో మన ఛానల్కి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే సో తప్పకుండా అయితే చేసుకోండి గైస్. సో హిందుస్థాన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ గైస్. సో దీని నుంచి అయితే మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తెలియదు. ఇది టోటల్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ గైస్ అండ్ పర్మనెంట్. సో దీని యొక్క ఏజ్ రిలాక్సేషన్ అన్నీ ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మరి దీనికి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి గైస్ సో నెక్స్ట్ మంత్ August 2 దాకా అయితే మనకైతే ఛాన్స్ ఉంది. సో 2 దాకా అయితే అప్లికేషన్ అయితే సో పెట్టుకోవచ్చు. అండ్ మరి దీనికి మినిమం ఏజ్ వచ్చేసి 21 years అయితే ఉండాలి గైస్. సో మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి సో 30 years అయితే మ్యాక్సిమం ఏజ్ అయితే ఉండాలి. సో ఇది గైస్ ఏజ్ లిమిట్ వచ్చేసి. సో దీంతోపాటు మనకైతే సో ఏజ్ రిలాక్సేషన్లో కూడా అయితే ఉంటుంది గైస్ యాజ్ పర్ సో గవర్నమెంట్ రూల్స్. అండ్ ఎవరైతే SC/ST వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్న వాళ్ళకైతే సో 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. అండ్ క్యాండిడేట్స్ విత్ 3 years కంటిన్యూస్ సర్వీస్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకైతే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. అండ్ పర్సనల్లీ ఆర్డినబుల్లీ సో డొమైన్ UT జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళకైతే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. అండ్ PWD క్యాండిడేట్స్కి వచ్చేది గైస్ 15, 13, 10 years గైస్. SC/ST వాళ్ళకి వచ్చేసి 15, OBC వాళ్ళకి వచ్చేసి 13 అండ్ SC వాళ్ళకి వచ్చేసి 10 years అయితే సో ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ చాలా మంచి ఆపర్చునిటీ గైస్. సో ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి ఎవరు కూడా సో ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోవద్దు గైస్. మరి దీనికి పోస్ట్ వచ్చేసి సిస్టమ్ ఇంజనీర్ గైస్. ఈ సిస్టమ్ ఇంజనీర్ వచ్చేసి టోటల్ 30 వేకెన్సీస్ ఉన్నాయి ఈ సిస్టమ్ ఇంజనీర్కి వచ్చేసి. అండ్ దీనికి బేసిక్ పే 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది గైస్. సో అన్ని ఎలిమెంట్స్ కలుపుకొని 1,60,000 వరకు అయితే మనకైతే సో శాలరీ అయితే ఉంటుంది అని అయితే మనకైతే నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది గైస్. అండ్ మరి దీంట్లో టోటల్ 30 పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో జనరల్ వాళ్ళకి వచ్చేసి 14 వేకెన్సీస్, OBC వాళ్ళకి వచ్చేసి 8, ST వాళ్ళకి వచ్చేసి 4, ST వాళ్ళకి వచ్చేసి 1 అండ్ EWC వాళ్ళకి వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇలా టోటల్ 30 వేకెన్సీస్ అయితే ఉండటం అయితే జరిగింది గైస్. మరి దీనికి చూడండి గైస్ ఇక్కడైతే మనకైతే మెన్షన్ చేయడం జరిగింది బేసిక్ పే 50,000 అండ్ 1 lakh వరకు అయితే అప్రాక్సిమేట్లీ గ్రేడ్ 2 ప్రకారం అయితే సో హైయెస్ట్ శాలరీ అయితే సో పర్ మంత్ అయితే ఉంటుందని అయితే మనకైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దీనికి సిస్టమ్ ఇంజనీర్ టోటల్ 30 వేకెన్సీస్ గైస్. అండ్ అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో మరి దీనికి ఎలాంటి ఎగ్జామినేషను అండ్ ఎలాంటి సో అప్లికేషన్ ఫీ అయితే మనమైతే సో పే చేయాల్సిన అవసరం అయితే లేదు గైస్. సో మీకు కానీ ఈ ఏజ్ మినిమం 21 years అండ్ మ్యాక్సిమం 30 years అయితే ఉండాలి. సో దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మరి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకుంటే గైస్ ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ EC డిపార్ట్మెంట్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ అబోవ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి సో క్వాలిఫై పాస్ అయిపోతే సరిపోతుంది. అండ్ దాంతోపాటు గేట్ స్కోర్ అయితే ఖచ్చితంగా ఉండాలి గైస్. త్రూ గేట్ ద్వారా అయితే ఇదైతే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. సో 2025, 2026 గేట్ రాసిన వాళ్ళు ఎవరైతే EC డిపార్ట్మెంటు అండ్ CS అండ్ DA గైస్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మనమైతే గేట్ ఎగ్జామ్ అయితే రాసి ఉండాలి. దాని ద్వారా అయితేనే ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. సో ఎలాంటి ఎగ్జామినేషన్ ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో అది గైస్ డీటెయిల్స్ వచ్చేసి. మరి దీనికి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే సో ఫర్ సిస్టమ్ ఇంజనీర్స్ ITS చూడండి గైస్ సెలక్షన్ క్రైటీరియా షెల్ బి ఫర్ సిస్టమ్ ఇంజనీర్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మెరిట్ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఆఫ్ ది ఇయర్ 2026 అని అయితే మనకైతే సో మెన్షన్ చేయడమే జరిగింది. అండ్ మరి దీనికి సో చాలా మెయిన్ ఇంపార్టెంట్ గైస్ ఈజీగా అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయిపోతే ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వకపోతే అండ్ మీ యొక్క ఫోటోగ్రాఫ్ అయితే అది కూడా JPG ఫార్మేట్లో లెస్ దెన్ 1 MB ఉండాలి. సిగ్నేచర్ కూడా JPG ఫార్మేట్లో లెస్ దెన్ 1 MB అయితే ఉండాలి. మీ యొక్క 10th సర్టిఫికేట్స్, మీ క్యాస్ట్ అండ్ ఇంకా మీ గేట్ స్కోర్ అది కూడా PDF రూపంలో లెస్ దెన్ 1 MB ఉండేలా చూసుకోండి. సో అది గైస్ అప్లికేషన్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్త. సో ఎక్కువ కామెంట్స్ వస్తే నేను అప్లికేషన్ ఫామ్ కూడా సో ఒక వీడియో అయితే చేస్తాను గైస్. మరి దీని లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 2 దాకా అయితే ఉంది. ఎట్టి పరిస్థితులు అయితే లాస్ట్ దాకా అయితే వెయిట్ చేయకండి గైస్. త్వరగా అయితే అప్లికేషన్ అయితే పెట్టండి. సో షార్ట్ లిస్ట్ అయితే మనకైతే త్రూ మెయిల్ ద్వారా అయితే సో ఇన్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. సో త్వరగా అయితే అప్లికేషన్ అయితే పెట్టి కానీ ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ గేట్ స్కోర్ కూడా చాలా పర్టికులర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీ గేట్ స్కోర్ ర్యాంక్ కార్డు ఉంటుందా సో దాని మీద ఏదైతే ఇక్కడ గేట్ స్కోర్ అండ్ ఉందో అది కూడా రేంజ్ 0 to 1000 సో ఇలా పర్టికులర్ చూసి మరి సో ఎంటర్ అయితే చేయండి గైస్. ఎందుకంటే అప్లికేషన్ ఈజీగా అయితే రిజెక్ట్ అయిపోతాయి. మరి దీనికి ఆఫ్టర్ జాబ్ తర్వాత మనకైతే సో 3 lakhs అయితే బాండ్ అయితే ఉంటుంది గైస్. సో జాయినింగ్ బాండ్ అయితే ఉంటుంది 3 lakhs. సో మీరు 3 lakhs సర్వీస్ చేయకపోతే మధ్యలోనే డ్రాప్ అయిపోతే మనమైతే 3 lakhs అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇది గైస్ నోటిఫికేషన్ వచ్చేసి నేనైతే
అన్నీ టెలిగ్రామ్ అండ్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశా. సో చెక్ చేయండి. అండ్ మీ నుంచి అయితే చిన్న రిక్వెస్ట్ గైస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ. సీ నెక్స్ట్ వీడియో గైస్. ప్లీజ్